ఫిజియోథెరపీ చేస్తేనాక సర్జరీ అవాయిడ్ చేయొచ్చా? లైక్ నీ సర్జరీ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ సర్జరీస్ కానీ అవన్నీ అవాయిడ్ చేయొచ్చా అంటారు. అది కూడా ఒక చిన్న కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటేనాక ఎర్లీ స్టేజెస్లో ఉంటేనాక పెయిన్స్ తగ్గించుకోవడానికి, మజిల్ స్ట్రెంత్ పెంచుకోవడానికి ఫిజియోథెరపీ అనేది గైడెన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ నీ ఉంది అనుకోండి, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఉంటే మైల్డ్గా అరిగుంది కాబట్టి ఫిజియోథెరపీ, మెడికేషన్స్, దాంతోపాటు ఎక్సర్సైజ్లు అవన్నీ రెగ్యులర్ చేసుకుంటూ ఉంటేనాక మనము గ్రేడ్ 3 గ్రేడ్ 4కి ఫాస్ట్గా వెళ్లకుండా దాన్ని డిలే చేయొచ్చు. ఆ విధంగా ఎగ్జాంపుల్ టీకేఆర్కి. అదేవిధంగా బ్యాక్ ఇష్యూ ఉంది, డిస్క్ బల్జ్, సయాటికా, స్కోలియోసిస్ లాంటి కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్లో కూడా మనము ఎర్లీ స్టేజెస్లో లైట్గా కొంచెం అరుగుదల ఉంది, లేకపోతే లైట్ మజిల్ టైట్నెస్ ఉంటేనాక మనం చేయొచ్చు. డిస్క్ బల్జ్ బాగా వచ్చి నరాన్ని కనుక బాగా నొక్కుతుంటేనాక ఆబ్వియస్గా అప్పుడు కూడా ఫిజియోథెరపీ చేసినా కానీ పెద్ద హెల్ప్ కాదండి. అప్పుడు కూడా లైట్గా కొంచెం మైక్రో డిస్కెక్టమీ లాంటి ఆపరేషన్ అవి చేసుకుని మళ్ళీ ఫిజియోథెరపీ కూడా తర్వాత కావాలి. ఎనీ ఆపరేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యం అండి. బిఫోర్ ఫిజియోథెరపీ ఎందుకంటే ఆపరేషన్ ముందు మజిల్ స్ట్రెంత్ అవన్నీ మెయింటైన్ చేసుకోవడానికి వాటికి. ఆఫ్టర్ ఆపరేషన్ అయిపోయిన దాని తర్వాత ఇంకా మజిల్ స్ట్రెంత్ బెటర్ చేయడానికి, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్లోకి వెళ్ళడానికి వాటికి హెల్ప్ అవుతుంది.